హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 26. ఇక స్టోరీలోకి వెళ్తే జై నాన్సీ చేతిని హోల్డ్ చేసి ముందుకి నడుస్తూ, లుక్ బేబీ, పాస్ట్ ఈజ్ పాస్ట్, దాన్ని నీ హార్ట్లోకి తీసుకుని ఇలా డల్ అవ్వకు. యునో, నువ్వు ఇలా మూడీగా ఉంటే అచ్చం మంకీలా ఉంటావు, అదే స్మైల్ చేస్తే బ్యూటిఫుల్ ప్యారెట్లా ఉంటావు. నాకు ప్యారెట్ అంటే ఇష్టం. సో ఇప్పుడు చెప్పు ఎలా ఉంటావు అనగానే తనను మంకీ అంటున్న జై వైపు సీరియస్గా చూస్తూ ఎక్కువసేపు జై వైపు సీరియస్గా చూడలేక చిన్నగా నవ్వేస్తుంది. నాన్సీ స్మైల్ చూసి తను కూడా ఇప్పుడు చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో అని నవ్వుతూ నాన్సీతో తన ఫ్యూచర్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయా అని అడుగుతూ వెళ్తున్న ఇద్దరికి ఒక ఫ్యామిలీ అదే ఆ రెస్టారెంట్లోకి వస్తూ వీళ్ళకి ఎదురవుతారు. ఆ ఫ్యామిలీ వైపు జై ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా చూస్తూ ఉంటే ఆ ఫ్యామిలీని చూస్తున్న నాన్సీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అది చూసిన జై కంట్రోల్ అంటూ నాన్సీ చేతిని ప్రెస్ చేస్తూ వాళ్ళ వైపు చూస్తారు. అందులో ఉన్న మిడిల్ ఏజ్ పర్సన్ నాన్సీ వైపు అసహ్యంగా చూస్తూ, ఓహో బాగానే సెటిల్ అయ్యావు, సిగ్గు ఎగ్గు వదిలేసి పరాయి మగాడితో ఎలా తిరుగుతున్నావు, సిగ్గులేదా నీకు? అయినా ఇంకా ఎందుకే బ్రతికే ఉన్నావు, నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుతున్నావు ఎందుకే, నీకు సిగ్గులేని జన్మ, ఎటైనా పోయి చావచ్చు కదా, అప్పుడైనా మేము మనశ్శాంతిగా బతుకుతాం అని చీదరించుకుంటూ చూస్తూ అరుస్తాడు. చూడండి, అనవసరంగా నాన్సీ గురించి రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకండి. అలాంటి అమ్మాయి మీ కూతురు అయినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అయినా నిజ నిజాలు తెలియకుండా అలా ఎలా జడ్జ్ చేస్తారు అసలు మీరు? నాన్సీ చెప్పాలి అనుకున్నా సరే మీరు వినరు. అండ్ ఇదిగో ఇలా ఎదురుపడ్డప్పుడు తనని మీ మాటలతో ఏడిపిస్తూ ఉంటారు. నాకు అర్థమవ్వక అడుగుతాను, మీ చిన్న కూతురు అంటే అంత ప్రేమించే మీరు మీ పెద్ద కూతుర్ని మాత్రం ఎందుకు శత్రువులా చూస్తున్నారు? ఏంటి, ఇలాంటి కూతురున్నందుకు సంతోషించాలా అని కోపంగా నాన్సీ వైపు చూస్తూ, దీన్ని కన్నందుకు ప్రతిరోజు నాకు నా కుటుంబానికి అవమానాలే దక్కాయి. దాంతో ఊరు విడిచి నా కొడుకు అల్లుడి దగ్గరికి వచ్చేసాం. నేను ఎప్పుడు ఇద్దరిని వేరుగా చూడలేదు. నిజానికి మంజు కంటే నాకు నాన్సీ మీదే నాకు ఎక్కువ ప్రేమ ఉండేది. కానీ ఇది మా అందరినీ కాదని ఒక బజ్జ అంటూ ఉండగానే, నాన్న ప్లీజ్ అక్కను ఏమీ అనకు, తను చాలా మంచిది, తన మీద మీ కోపాన్ని వదిలేసేయండి, అందరం ముందులాగా సంతోషంగా ఉందాం ప్లీజ్ నానా అంటూ నాన్సీ ఏడుపు చూడలేక తన తండ్రి వైపు బాధగా చూస్తూ అడుగుతుంది మంజు. మంజు, అది చేసిన పని మర్చిపోయావా? అది మనల్ని ఎంతగా అవమానం పడేలా చేసిందో, మన పరువు ఎలా తీసిందో అప్పుడే ఎలా మర్చిపోయావు? అయినా దాన్ని అక్క అని పిలవద్దని చెప్పాను కదా. మన అందరం దూరం అయ్యామన్న బాధ దానిలో ఏమాత్రమైనా కనిపిస్తుందా? దానికి కావాల్సింది అది వెతుక్కుంది, ఇక దానికి మన అవసరం లేదమ్మా. మామయ్య గారు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. వదిన మొహంలో మీ మీదున్న ప్రేమ బెంగ రెండూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇక అన్ని విషయాలు వదిలేసేయండి. వదిన కోసం మంజు చాలా బాధపడుతూ ఉంది. వద్దు బాబు, దూరంగా ఉన్న శనిని అక్కడే ఉండనివ్వండి. అది దగ్గరికి వస్తే ఆ శని మనకు కూడా అంటుకుంటుంది. ఆ రాక్షసి, ఛ, అనవసరంగా ఇక్కడికి వచ్చాం. ఇది కాలు పెట్టిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, వెళ్దాం పదండి అని అక్క అంటూ ఏడుస్తూ ఉన్న మంజు చేపట్టుకుని బయటకు తీసుకుని వెళ్తే వెనకనే ఇంకేమీ చెయ్యలేక కదులుతాడు మంజు హస్బెండ్ భరత్. తన వైపు బాధగా చూస్తూ ఉన్న తల్లిని హత్తుకోబోతున్న నాన్సీకు అడ్డుగా వచ్చి తన తల్లిని కూడా అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. తన తండ్రి వైపు చూస్తూ ఏడుస్తూ నేల మీదకు జారుతూ ఉన్న నాన్సీను జాగ్రత్తగా పట్టుకుంటూ, నాన్సీ అంటూ జైని చూసి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడుస్తూ జై గుండెల్లో తలదాల్చుకుంటుంది. అది చూసిన జై నాన్సీ తల నిమురుతూ, ఇట్స్ ఓకే నాన్సీ, వినేవారికి ఏమైనా చెప్పచ్చు, బట్ నీ ఫాదర్కి మూర్ఖత్వంతో కళ్ళు క్లోజ్ అయిపోయాయి, అవి ఓపెన్ అయితే తప్ప రియాలిటీ తెలుసుకోలేడు అని నాన్సీని ఓదార్చి అక్కడి నుండి పార్కింగ్ వైపు తీసుకుని వెళ్తాడు. తన ఇంటి ముందు కారాపిన రుద్రాంశ్ కోపంగా కార్ డోర్ ఓపెన్ చేసుకొని తనతో శ్రియా బిహేవ్ చేసింది గుర్తు చేసుకుంటూ ఇంట్లోకి వచ్చిన తనకు సోఫాలో కూర్చొని తన కోసం 12 అయినా వెయిట్ చేస్తూ కనిపిస్తుంది తన మదర్ అపర్ణ. తన వైపు ఓసారి చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తన రూమ్కి వెళ్ళబోతూ ఉన్న రుద్ర అన్న తన తల్లి వాయిస్కి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెనక్కి తిరిగి అపర్ణ వైపు చూస్తాడు. ఏంటి కన్నయ్య ఇంత లేటు? డిన్నర్ చేస్తూ నువ్వు శ్రియా టైం కూడా మర్చిపోయారా ఏంటి అని నవ్వుతూ అడుగుతున్న అపర్ణని చూసి, హా మామ్, ఆ ప్లేస్ చాలా బాగుంది, అందుకే టైం కూడా తెలియలేదు. అది సరే, నువ్వేంటి ఇంకా పడుకోకుండా నా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నావు? నువ్వు ఇంకా రాకపోయేసరికి నీ కోసం చూస్తూ కూర్చున్నాను రుద్ర. నువ్వు నన్ను చూసి కూడా చూడనట్టే వెళ్తున్నావు, ఎందుకు రుద్ర? ఆర్ యూ ఓకే?
నేనేదో థింక్ చేస్తూ నిన్ను చూడలేదు. గెట్టింగ్ లేట్, వెళ్ళి పడుకో మామ్, గుడ్ నైట్ అని మరో మాట మాట్లాడకుండా తన రూమ్కి వెళ్తున్న రుద్రాని చూసి, ఏంటిది రుద్ర సీరియస్గా కనిపిస్తున్నాడు, అక్కడ ఏం జరుగుంటుంది, శ్రియ తన మనసులో మాట చెప్పిందా లేదా, అది లవ్ ప్రపోజ్ చేసినందుకే కోపంగా ఉన్నాడా అని ఆలోచిస్తూ శ్రియాకి కాల్ డయల్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా శ్రియ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి రేపేం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటూ అపర్ణ కూడా తన రూమ్కి వెళ్తుంది. మార్నింగ్ 9 అవుతూ ఉండగా ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చిన రుద్ర, కమల్ అపర్ణ హస్బెండ్. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటుంది అపర్ణ పెట్టింది కామ్గా తింటూ తండ్రి అడిగే వాటికి పొడి పొడిగా ఆన్సర్ ఇస్తూ ఉన్న రుద్రాని చూసి తనకి గ్లాస్లో వాటర్ ఫిల్ చేస్తూ ఉంటుంది అపర్ణ. డాడ్, నాకు ఇక్కడ అమ్మాయిలతో మ్యారేజ్ చేయాలని మీరేమైనా నాకు తెలియకుండా మ్యాచెస్ చూస్తున్నారా అని సడన్గా రుద్ర అడిగిన క్వశ్చన్కి అపర్ణ హ్యాండ్ వణుకుతుంది. అది చూసిన రుద్ర కళ్ళు పైకెత్తి అపర్ణ వైపు చూసి చూపు తిప్పేస్తాడు. ఆల్ ఆఫ్ ది సడన్ ఇలాంటి క్వశ్చన్ అడిగావేంటి రుద్ర? నీ డెసిషన్ గురించి నువ్వు ఎప్పుడో చెప్పావు కదా, అండ్ నీ లవ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయి మీదే ఉంది. నీలో ఫిజికల్గా ఎన్ని చేంజెస్ వచ్చినా మెంటల్గా షీ ఈజ్ యువర్స్ అని ఎప్పుడో ఫిక్స్ అయ్యావు. దట్టు ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది. అలాంటప్పుడు ఈ ఇంటికి ఇండియన్ గర్ల్ కోడలుగా రావాలి అని రాసినప్పుడు నేనెందుకు వేరే మ్యాచెస్ చూస్తాను? అవును, సడన్గా ఎందుకు అడిగావు? రుద్ర తన తల్లి వైపు చూస్తాడు. అప్పటికే తన తల్లి టెన్షన్తో చేతులు నిలుపుకుంటూ నిల్చుకోవడం చూసి, నథింగ్ డాడ్, జస్ట్ అడగాలనిపించింది అంతే. అండ్ మీరు చెప్పినట్టే ఎప్పటికైనా సరే నా పక్కన నేను ప్రేమించిన మనిషి మాత్రమే ఉంటారు అని చెప్పడంతో అపర్ణకి సీన్ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బోర్డు మీటింగ్ ఉందని కమల్ ఫాస్ట్గా తన ఆఫీస్కి స్టార్ట్ అయితే కమల్ వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళిపోతున్న తల్లిని పిలిచి పక్కనే కూర్చోబెట్టుకొని అపర్ణ వైపు చూస్తూ, మామ్, నీకు నా లవ్ గురించి తెలుసా తెలియదా అని స్ట్రైట్గా అడుగుతాడు. ఇప్పుడు వాటి గురించి ఎందుకు కన్నయ్య, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, ఇక స్టార్ట్ అవ్వు అంటూ పైకి లేవబోతున్న అపర్ణను ఆపి, అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి మామ్, నాకు చాలా తిక్కలో ఉన్నాను ప్రజెంట్ నేను ఇప్పుడు, బట్ కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అడుగుతున్నాను, సో ఆన్సర్ చెయ్యి. రుద్ర వాయిస్లోని కోపాన్ని చూసి కొంచెం తగ్గుతూ, తెలుసు కన్నయ్య, నువ్వు మా లైఫ్లోకి వచ్చినప్పుడే దీని గురించి మాకు చెప్పావు, అండ్ దీనికి యాక్సెప్ట్ చేస్తేనే మాతో వస్తానని కండిషన్ కూడా పెట్టావు అని గుర్తు చేసుకుంటూ చెప్తుంది అపర్ణ. సో యు నో ఎవ్రీథింగ్ అని అపర్ణ వైపు చూస్తాడు. ఏమైంది కన్నయ్య, ఇవాళ ఎందుకు ఎప్పుడూ లేనిది కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నైట్ కూడా ఇలాగే స్ట్రేంజ్గా బిహేవ్ చేశావు. మామ్, ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ యాక్టింగ్ అని అసహనంగా పైకి లేచి, యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మై పాస్ట్, దెన్ వై ఆర్ యూ మేకింగ్ ఆల్ దిస్ డ్రామా? లిటరలీ ఇట్స్ ఇరిటేటింగ్ మే లాట్. ఇక చాలు మామ్, ప్లీజ్ ఎండ్ దిస్ నౌ. డ్రామా ఏంటి రుద్ర? అసలు జరిగింది ఏంటో చెప్పకుండా ఇలా మాట్లాడితే నాకు ఎలా తెలుస్తుంది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? హచ్చా ఫైన్, లిజన్ మామ్, నా మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది అని తెలిసి కూడా శ్రియాని ఎందుకు నా లైఫ్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నావు? తను నాకు ఫ్రెండ్ అంతే. అలాంటి అమ్మాయితో నేను ఎలా లైఫ్ షేర్ చేసుకుంటాను అనుకుంటున్నావు? అండ్ తనకి నా ఇష్టాలు చెప్పి తనను ఇండియన్ గర్ల్ లాగా ఎందుకు చేంజ్ చేయాలని చూస్తున్నావు? రుద్ర నుండి ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయని అపర్ణ షాక్ అవుతూ, నేను శ్రియాని నీ లైఫ్లోకి తీసుకురావాలి అనుకోవడం ఏంటి రుద్ర? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంకా తప్పించుకోవడానికి ట్రై చేయకమో. నువ్వు శ్రేయ డైలీ కాల్స్లో మాట్లాడుతూ వీకెండ్స్ మీట్ అవుతూ తనతో నా మ్యారేజ్ గురించి నువ్వు డిస్కస్ చేయడం దగ్గర నుంచి సీక్రెట్గా నన్ను ఫాలో అవ్వడం వరకు అన్నీ ఎవ్రీథింగ్ నాకు తెలుసు. బట్ మీరు బయటపడేదాకా నేను ఈ విషయం గురించి మాట్లాడకూడదు అని ఇంతవరకు నీతో డిస్కస్ చేయలేదు. చెప్పు మామ్, నీ ప్రాబ్లం ఏంటి అసలు? రుద్ర దగ్గర ఇంకా హైడ్ చేసి యూజ్ లేదు అనుకున్న అపర్ణ తన వైపు చూస్తూ, నా ప్రాబ్లం ఏంటి అని అడిగావు కదా రుద్ర, చెప్తాను విను. ఒక ఇండియన్ గర్ల్ నా డాటర్ ఇన్లా అవ్వడమే నా ప్రాబ్లం. నువ్వు ఇండియా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అయినో నేను కొంచెం సెల్ఫిష్, బట్ నువ్వు ఇప్పటిదాకా ఎలా అయితే కమల్ సన్లా నువ్వు లైఫ్ లీడ్ చేసావో ఇక మీదట కూడా అలాగే చెయ్యాలి. కానీ నీ ఓన్ పేరెంట్స్ దగ్గరికి నువ్వు వెళ్తాను అంటే నేను ఒప్పుకోను. నువ్వు ఎప్పటికీ నాకు మాత్రమే కొడుకువి. అండ్ ఇండియన్ గర్ల్ని మ్యారేజ్ చేసుకుంటే నువ్వు డెఫినెట్గా ఇండియాలో సెటిల్ అవుతావు. అందుకే ఎక్కడ అమ్మాయితో మ్యారేజ్ చేస్తాయి ఎప్పటికీ మాతోనే ఉంటావు. అందుకే శ్రేయాను సెలెక్ట్ చేసుకున్నాను.
శ్రేయాకి కూడా నువ్వంటే ఇష్టం. తన మదర్ నేను ఒకే క్లబ్లో మెంబర్స్. సో నాకు శ్రేయ బెటర్ ఆప్షన్గా అనిపించింది రుద్ర. అపర్ణ మెంటాలిటీ రుద్రాకి తెలుసు. తను ఎప్పుడు తన గురించి మాత్రమే ఆలోచించేంత సెల్ఫిష్. బట్ తన మనసులో ఇలా అనుకుంటుంది అని మాత్రం రుద్ర ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అపర్ణ వైపు షాకింగ్గా చూస్తూ, హౌ కెన్ యూ సే లైక్ దిస్ మామ్? నీకు నా మీద ప్రేమ ఉండొచ్చు, బట్ అది నా ఓన్ పేరెంట్స్ను ఎప్పటికీ నాకు దూరం చేయాలి అనుకునే అంత ఉంటే అది ప్రేమ అవ్వదు మామ్, సెల్ఫిష్నెస్ అవుతుంది. అది చాలా తప్పు మామ్. ఐ డిడింట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యూ. అపర్ణ రుద్ర వైపు చూస్తూ, ఇది నీకు సెల్ఫిష్ లాగే అనిపించవచ్చు రుద్ర, బట్ నాకు ప్రేమలానే అనిపిస్తుంది. పిల్లలు లేని నన్ను అమ్మ అని మొదటిసారి పిలిచింది నువ్వే కన్నా. ఆ పిలుపు ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. అందుకే నువ్వు నీ పాస్ట్ చెప్పి మాతో రావడానికి ఒప్పుకున్న తర్వాత నువ్వు అక్కడే ఉంటే ఎక్కడ మాకు దూరం అవుతావో అన్న భయంతో నిన్ను శాశ్వతంగా ఇక్కడికి తీసుకొచ్చేశాము. ఎక్కడ నువ్వు నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తావో అని ఎన్ని నిద్రలేని నైట్స్ గడిపానో నాకు మాత్రమే తెలుసు రుద్ర. నువ్వు వచ్చాక కంప్లీట్గా నా వరల్డ్ చేంజ్ అయిపోయింది. మీ డాడీ లేకుండా అయినా ఉండగలనేమో, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను రుద్ర. ఎక్కడ ఇండియన్ గర్ల్ని మ్యారేజ్ చేసుకొని ఇండియా వెళ్ళిపోతావేమో అనే భయమే నాకు శ్రేయాని దగ్గర చేసింది. నా మాట విను రుద్ర, శ్రేయ చాలా మంచిది, నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ అమ్మాయిని మర్చిపోయి శ్రేయాని పెళ్లి చేసుకొని ఇక్కడే మాతో హ్యాపీగా ఉండండి అని నీళ్లు నిండిన కళ్ళతో అడుగుతున్న అపర్ణాని చూసి రుద్రాకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. రుద్ర ఏం డెసిషన్ తీసుకుంటాడో ఎవరైనా గెస్ చేయండి చూద్దాము. ఒకవైపు చిన్నప్పటి నుండి ప్రేమిస్తూ ఉన్న అమ్మాయి, మరోవైపు తననే ప్రాణంగా చూసుకునే తల్లి. రుద్ర అడుగులు ఎటువైపు పడతాయి? మీరు ఆలోచిస్తూ ఉండండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కోసం ట్రై చేయండి. నేను నెక్స్ట్ అప్డేట్లో మిమ్మల్ని కలుస్తాను. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.